అధికారులు వాళ్ళు చేయాలి, ప్రజల్ని రంచెప్పు చేయాలని చెప్పి మేము కోరుకుంటాం. కానీ వీళ్ళ పేరు చెప్పుకొని, దుర్గమ్మ పేరు చెప్పుకొని, ఇది కూడా బుక్ మై షోలో టికెట్స్ పెట్టారు. ఇవి కూడా బుక్ మై షోలో విజయవాడ ఉత్సవ్ టికెట్స్ చూడండి. ఇదిగోండి, 499 రూపాయలు, 799 రూపాయలు, 999 రూపాయలు. అంటే బాటా రేట్లు అన్నమాట ఇవన్నీ కూడా. మళ్ళీ 1 రూపాయి 1000 రూపాయలు అవుతుంది కదా, 990 రూపాయలు. అంటే ఎంత వ్యాపారం చేస్తున్నారు మీరు చెప్పేది వీళ్ళు. మరి దీంట్లో ఏమో రాష్ట్ర ప్రభుత్వం ద్వారేమో ఆ ప్రాంతాలన్నీ ఉచితంగా తీసుకుంటున్నారు. మరి టూరిజం నుంచి డబ్బులు మరి ఎంత తీసుకున్నారో మాకు తెలియదు, అది మీరే చెప్పాలి. ప్రభుత్వం నుంచి ఎంత తీసుకున్నారో తెలియదు. ఈ వచ్చే డబ్బులు ఏం చేస్తారండి? ఈ వచ్చే డబ్బులు ఏం చేస్తారు? ఇంతంత డబ్బు తీసుకుని ఏం చేస్తారు మీరు? ఎవరి అకౌంట్లోకి వెళ్తున్నాయి? వైబ్రెంట్ విజయవాడ ప్రెసిడెంట్ కేసినేని చిన్ని గారు. దానికి వైబ్రెంట్ విజయవాడ. ఇప్పుడు గతంలో ఎగ్జిబిషన్ సొసైటీ అని చెప్పిన ఒకటి ఉండేది, కానీ ఆ సొసైటీకి నాకు తెలిసి వైబ్రెంట్ విజయవాడకి సంబంధం లేదు. ఎగ్జిబిషన్ సొసైటీ ఇదివరకు ఉండేది, అది వేసవి సెలవుల్లో పిల్లలకి ఆట విడుపు కోసం అని చెప్పి ఎగ్జిబిషన్స్ పెట్టేవాళ్ళు. కానీ ఈరోజు దసరా నవరాత్రుల్లో భక్తులు అమ్మవారి దర్శనానికి వస్తే భక్తుల నుంచి డబ్బులు దోచుకోవాలి మీరు. అంటే అమ్మవారికి వచ్చే కానుకలు అమ్మవారికి ఇవి తగ్గించి మీరు విజయవాడ ఉత్సవంలో తీసుకుందాం అనుకుంటున్నారా? విజయవాడ ఉత్సవం అంటే ఇదేనా? డబ్బులు దోచుకోవడం అనేది విజయవాడ ఉత్సవమా? విజయవాడ ఉత్సవం అంటే ప్రభుత్వం ఘనంగా చేయమని చెప్పండి, ప్రభుత్వం ఏర్పాట్లు చేయమని చెప్పండి, అక్కడున్న ప్రజలందరికీ కూడా ఆహ్లాదకరంగా ఉచితంగా అన్నీ ఇచ్చి ఏర్పాటు చేయమని చెప్పండి. టికెట్లు అమ్ముకుంటూ, స్టాల్స్ అమ్ముకుంటూ మీరు చేస్తున్న వ్యాపారం చేస్తున్నారు. అది విజయవాడ ఉత్సవం కాదే, మీరు వ్యాపారం చేస్తున్నారు. పాట కచేరీల ద్వారా కానీ చివరికి డాండియా కూడా డబ్బులు వసూలు చేస్తారా దారుణంగా? అది కూడా బుక్ మై షోలో డాండియా అన్నీ బుక్ మై షోలో పెట్టేశారు. సినిమా టికెట్లు అమ్మినట్టే బుక్ మై షోలో టికెట్లు పెట్టేశారు. ప్రజలు ఇబ్బంది పడుతున్నా మేము మాట్లాడతాం తప్పకుండా. మేము ఎటువంటి సమస్య లేదు దాంట్లో ఏమి. మీరు నవరాత్రులు, అమ్మవారి యొక్క నవరాత్రులు, కనకదుర్గమ్మ నవరాత్రులు బాగా చేయండి, మేము ప్రోత్సహిస్తాం. భక్తులకు అన్ని రకాల సౌకర్యాలు కల్పించండి, ప్రోత్సహిస్తాం. తెప్పోత్సవం చేయండి, బ్రహ్మాండంగా చేయండి, మేము కూడా సంతోషపడతాం. అంతే తప్ప వాటన్నింటినీ పక్కన పెట్టేసి విజయవాడ ఉత్సవంలో మేము డబ్బులు వసూలు చేసుకుంటామంటే మాత్రం చూస్తూ ఊరుకోం తప్పకుండా. 100% వైసీపీ ప్రభుత్వం తరఫున, వైసీపీ పార్టీ తరఫున మేము అందరం కూడా గళం విప్పుతాం గ్యారంటీగా. ప్రజల తరఫున మేము మాట్లాడేదే ప్రజల మాట, మేము మాట్లాడేదే. సనాతన ధర్మం అని చెప్పని అమ్మవార్ల పేర్లు పెట్టుకొని విజయవాడ ఉత్సవాలని చెప్పని మీరు డబ్బులు వసూలు చేస్తుంటే మాత్రం ఇది మంచి సరైన పద్ధతి కాదు. ఈ డబ్బులన్నీ నారా లోకేష్ గారికి వెళ్తున్నట్టుగా బహుశా అందుకనే ఆయనే ప్రారంభోత్సవానికి వస్తున్నాడు దీనికి.